ఈయన మీకు తెలిసే ఉంటారు, ఒక్కసారి ఈయన చెప్పింది విందాం. పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవడం మానేమానండి. కొన్ని వేల కోట్లను దేశం మీద పడి దోచుకుంటున్న నాయకులను ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదు. కానీ పేద ప్రజలు తినే మధ్యాహ్న భోజనం గురించి మాత్రం మాట్లాడతారు. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకుంటారు, వాళ్లకు మంచి మంచి ఆహారం తినడానికి ఉంటుంది. కానీ పేద ప్రజలు ఎలా జీవిస్తారు అనేదే నా ప్రశ్న. రోజుకు వేల కోట్ల స్కామ్లు జరుగుతున్నా ఎవరు అడగరు. కానీ పేదవాడు తినే కంచం మీద మాత్రం మీ బాధ అంతా. కోడిగుడ్డు అనేది ప్రోటీన్ కోసం చాలా ముఖ్యమైనది. చాలామంది పేదవాళ్ళ ఇళ్లలో ప్రోటీన్ సరైన విధంగా అందదు. ఎప్పుడో ఆదివారం వస్తే అప్పుడు మాత్రమే చికెన్ ఎగ్ వండుకొని తింటారు. ప్రోటీన్ సరిగ్గా లేకపోవటం వల్ల పిల్లల్లో సరైన ఎదుగుదల ఉండదు. ప్రోటీన్ లోపం ఉన్న దేశాల్లో మన ఇండియా ముందు వరుసలో ఉంది. దీనిని తగ్గించడానికే ప్రభుత్వం ఇలా ఎగ్జిస్తోంది. మనం ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళకింకా మెరుగైన భోజనం అందించాలని పోరాడాలి. కానీ వాళ్ళు తినే ఆహారాన్ని ఆపాలని కాదు. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.